హాయ్ దిస్ విరాజ్, వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అండ్ రేపటి మార్కెట్లు ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేసుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ అండి. నిఫ్టీ ఆల్రెడీ మనం మాట్లాడుకుంటాం లేబులే, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే ఇది ఆల్రెడీ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ దగ్గర ఉంది. యాక్చువల్గా చెప్పాలి అంటే స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ని కూడా క్రాస్ చేసి కిందకు వచ్చిందండి. చాలా దూరంగా ఉంది చూసారా. సో ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ కానీ లేదా చిన్న అప్ మూవ్ కానీ రావాలి. యాజ్ పర్ ద టెక్నికల్స్ అయితే స్టిల్ బేరిష్ గానే ఉంది. యాజ్ పర్ ద డబుల్ ఇంజన్ కానీ యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1 కానీ రెండూ కూడా మార్కెట్ ని బేరిష్ గానే చూపిస్తున్నాయి. బట్ డబుల్ ఇంజన్ కి చాలా దూరంలో ఉంది. సో ఇలా ఎక్కువ రోజులు ఉండదండి మార్కెట్. డబుల్ ఇంజన్ కి దూరంగా ఉండడం అనేది కొంచెం కష్టతరమైన విషయం. యాక్చువల్ గా డబుల్ ఇంజన్ అయినా ఇంకా కిందకి రావాలి లేదా క్యాండిల్స్ అయినా పైకి వెళ్ళాలి. సో వీ నీడ్ ఏ కన్సాలిడేషన్, కొద్దిగా కన్సాలిడేషన్ కానీ లేదా చిన్న అప్ మూవ్ కానీ జరగాలి మార్కెట్ లో. అలా జరిగితేనే ఇట్స్ ఏ హెల్దీ మార్కెట్ అండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ కి చూపించాలి అంటే నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూపించవచ్చు. చూడండి, ఇక్కడ దూరంగా వచ్చిందా అండి, డబుల్ ఇంజన్ కి దూరంగా వచ్చిందా, పైకి డబుల్ ఇంజన్ దగ్గరికి వచ్చింది. మళ్ళీ డబుల్ ఇంజన్ కి దూరంగా వచ్చింది, క్యాండిల్స్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. దూరంగా వచ్చింది, దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు కూడా సేమ్ అదే జరుగుతుందండి. దూరంగా వచ్చింది కదా, డెఫినెట్ గా దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేయాలి. ఇట్స్ ఎ హెల్దీ మార్కెట్ అనమాట. సార్ ఎఫ్ఐఎస్ ఇంతలా సెల్ చేసేస్తుంటే మార్కెట్ 15 to 16% నిఫ్టీ పడిపోతే హెల్దీ మార్కెట్ ఏంటండి అని అనుకోవద్దు మీరు. హెల్దీ మార్కెట్ అంటున్నారు ఏంటండి అని అనుకోవద్దు మీరు. ఎందుకంటే మార్కెట్లో ఎఫ్ఐఎస్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు. దానికి సెవరల్ రీజన్స్ ఉన్నాయి వాళ్ళు క్యాపిటల్ తీసేయడానికి. సో మార్కెట్ అయితే కరెక్ట్ అవ్వాలండి. డెఫినెట్ గా మార్కెట్ 3 to 4 years ఒకసారి మీరు మంత్లీ టైం ఫ్రేమ్ లో పెట్టుకుంటే 3 to 4 years ఒకసారి మార్కెట్ అట్లీస్ట్ 10% అన్న పడుతుంది. సో ఇప్పుడు 16%. మీకు ఆల్రెడీ నేను సాటర్డే వీడియో చేశాను కదా ఎంతంత పడ్డది. 2022లో కూడా దాదాపుగా 17% పడ్డదండి మార్కెట్ నిఫ్టీ. సో మార్కెట్ లో కరెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అయితే ఏంటంటే రీటైల్ ఇన్వెస్టర్స్ బాగా హైలో పెట్టున్నారు కదా, బాగా హైలో పెట్టున్నారు. ఒకేసారి ఇంత కరెక్ట్ అయ్యేటప్పటికీ అందులో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కూడా బాగా కరెక్ట్ అవుతుంటే తట్టుకోలేకపోతున్నారు. అంతే, ఏం కాదు. ఇప్పుడు నిఫ్టీలో చూస్తే ఫస్ట్ 5 minutes క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అండి. యాక్చువల్గా ఇది గ్రీన్ క్యాండిల్ వేసింది కదా, ఇది యాక్చువల్గా బుల్లిష్ గా ఉంది. సో ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే ఫస్ట్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ కి స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే ఇది రెసిస్టెన్స్ జోన్ కి కొంచెం దగ్గరలో ఉంది. సో ఇక్కడ ఎవరైనా ఎంట్రీ తీసుకుంటే, ఇక్కడ ఎంట్రీ ఉందండి, ఇక్కడ ఎంట్రీ ఉంది. ఎవరైనా ఎంట్రీ తీసుకుని ఉండుంటే మాత్రం డెఫినెట్ గా స్టాప్ లాస్ కొట్టేస్తుందండి. ఇది టార్గెట్ కి అయితే వెళ్ళలేదు, స్టాప్ లాస్ కొట్టింది. ఈవెన్ ఒక 50 points వరకు కొట్టుంటుందండి. ఇది కొంచెం గట్టిగానే కొట్టిందని చెప్పొచ్చు స్టాప్ లాస్. సరే దీన్ని అవాయిడ్ చేయడానికి ఏమీ లేదండి. టెక్నికల్ గా అక్కడ ఎంట్రీ ఉంది, తీసుకోవచ్చు. అంటే కిందకు వస్తున్నప్పుడు కన్ఫర్మేషన్ అయ్యే వరకు ఎంట్రీ తీసుకోకూడదు. ఎందుకంటే ఈ మొత్తం ఈ జోన్ లో అంతా కూడా మార్కెట్ బుల్లిష్ గానే ఉంది. సో ఒక బేరిష్ ఎంట్రీ కోసం చూడండి, ఈ క్యాండిల్లో ఇచ్చిందండి ఆ బేరిష్ ఎంట్రీ. సో ఈ క్యాండిల్లో బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది అంటే ఫస్ట్ స్వింగ్ హై టు ఇదే కదా ఉంది లేబుల్, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే ఇది లిటిల్ బ్రదర్ ని కూడా క్రాస్ చేసి వచ్చింది. కొంతమంది ఈ స్వింగ్ కాకుండా ఈ స్వింగ్ కూడా తీసుకున్నారు. ఇది తీసుకున్నా తప్పేం కాదు, ఎందుకంటే మార్కెట్ అక్కడికి కూడా వెళ్ళింది. నేనైతే ఈ స్వింగ్ తీసుకుంటాను, ఎందుకంటే గ్యాప్ ఉంది కాబట్టి. గ్యాప్ ఉంది కదండి, సో అందుకని నేనైతే ఈ స్వింగ్ తీసుకుంటాను. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే జస్ట్ లిటిల్ బ్రదర్ దగ్గర ఒక స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది. 44 points స్టాప్ లాస్ అండ్ 60 points, 60 to 65 points టార్గెట్ వచ్చింది. హ్యాపీగా టార్గెట్ ని హిట్ అయింది అండ్ సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ వేసింది. సో అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వెళ్ళాలి యాక్చువల్ గా అయితే. బట్ ఇది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వెళ్ళలేదండి. ఈవెన్ ఒక 100 points మాత్రం. 100 points అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అండి. నిఫ్టీలో 100 points ఇచ్చిందంటే ఇట్స్ ఎ గుడ్ వన్. బట్ ఇక్కడ టార్గెట్ పెట్టుకున్న వాళ్ళకైతే మాత్రం రాకుండానే రివర్స్ అయిపోయింది. ఇది స్టాప్ లాస్ ట్రేడ్ అయితే కాదు. 65 to 70 points ఇచ్చి మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. పైకి వెళ్ళడానికి ట్రై చేసి మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు మనం ప్రతిరోజు ఏం మాట్లాడుకుంటున్నాం, మార్కెట్ కిందకి వచ్చి పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు ప్రిఫరెన్స్ 1 ఎక్కడైతే మనకి కన్ఫర్మ్ చేస్తుందో కిందకు వస్తున్నాను అని, ఆ క్యాండిల్లో మీరు మళ్ళీ బేరిష్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఏ క్యాండిల్లో కన్ఫర్మ్ చేసిందండి, ఈ క్యాండిల్లోను అండ్ ఈ క్యాండిల్లోను, 2 క్యాండిల్స్ లోను కూడా నేను కిందకు వస్తున్నాను అని కన్ఫర్మ్ చేసింది. సో ఎంతవరకు రావాలి యాక్చువల్గా అయితే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై ఎక్స్టెన్షన్ తీసుకున్నానండి నేను. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్వింగ్ హైలో ఒక 40 points స్టాప్ లాస్ అండ్ 77 points టార్గెట్. ఇంతవరకు రావాలండి. దిస్ ఈస్ ద సపోర్ట్ జోన్. ఇక్కడ తప్ప దీనికి సపోర్ట్ లేదు. ఇక్కడ స్టాప్ లాస్ కూడా కొట్టలేదు. మనం 40 points స్టాప్ లాస్ పెట్టుకున్నాము జీరో జోన్ దగ్గర. ఎందుకని
లిటిల్ బ్రదర్ కంటే పైన ఇచ్చింది. సో స్వింగ్ లో పెట్టుకున్నాం, స్వింగ్ హైలో. సో ఇది ఎంత వరకు వచ్చిందండి, దాదాపుగా ఒక 27 to 30 పాయింట్స్ మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ తిరిగిందండి. ఇది స్టాప్ లాస్ ట్రేడ్ కాదు. 30 మినిట్స్ పాటు దాదాపుగా ప్రాఫిట్ లోనే ఉంది, లేదా కాస్ట్ కి తీసేసినా సరే ఇది మాత్రం స్టాప్ లాస్ ట్రేడ్ కాదండి. ఓకే, దిస్ వన్ ఈజ్ ఎ గుడ్ వన్. అండ్ ఇది చిన్న కాస్ట్ ట్రేడ్. మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు యాక్చువల్గా ఈ జోన్లో మీరు పర్ఫెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే 15 మినిట్స్ లో ఇక్కడ మనకి డబల్ ఇంజన్ అనేది బేరిష్ గా ఉంది. అవునా అండి, డబల్ ఇంజన్ బేరిష్ గా ఉంది. బట్ ప్రిఫరెన్స్ 1 మాత్రం 40 కింద బుల్లిష్ గా మారింది. ఇక్కడ ఈ జోన్ అంతా కూడా 40 కంటే కింద ఉంది, బట్ బుల్లిష్ గా ఉంది. ప్రిఫరెన్స్ 1 ఏమో బుల్లిష్ గా ఉంది అండ్ డబుల్ ఇంజన్ బేరిష్ గా ఉంది, అంటే కన్సాలిడేషన్. సో ఇక్కడ ఈ జోన్ లో జరిగింది అదే. మీకు 5 మినిట్స్ లో ఈ జోన్ లో ఇక్కడ ఏదైతే ఉందో ఈ జోన్ లో 15 మినిట్స్ కన్సాలిడేషన్ ఉంది, అందుకే అలా జరిగింది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి 15 మినిట్స్ 40 కంటే పైకి వచ్చి ఒక మంచి గుడ్ ఎంట్రీ ఇచ్చిందండి. సో మీరు ఈ క్యాండిల్లో కానీ లేదా దాని నెక్స్ట్ క్యాండిల్లో కానీ ఎంట్రీ తీసుకోవచ్చు. ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో. సో ఈ రోజు హై అండ్ ఈ రోజు లో తీసుకున్నాను. మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 40 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 89 to 90 పాయింట్స్ టార్గెట్. హ్యాపీగా వెళ్ళింది, టార్గెట్ ని హిట్ అయింది. ఇది ఎక్కడ వెనక్కి తిరిగి చూడలేదండి. మనం ఏదైతే ట్రేడ్ తీసుకున్నామో అదే డైరెక్షన్ లో వెళ్ళింది, హ్యాపీగా టార్గెట్ ని హిట్ అయింది. టార్గెట్ అంటే రెసిస్టెన్స్. సో టార్గెట్ ని హిట్ అయింది. టార్గెట్ ని హిట్ అయిన తర్వాత మళ్ళీ కిందకి రావడానికి ట్రై చేసింది. యాక్చువల్ గా కిందకి రావడానికి ట్రై చేసినప్పుడు ఈ క్యాండిల్ లో బేరిష్ ఎంట్రీ ఇచ్చిందండి యాజ్ పర్ ద గోల్డెన్ వెబినార్. మళ్ళీ ఇక్కడ మీరు 5 మినిట్స్ లో సార్ డబల్ ఇంజిన్ అనొద్దు, 5 మినిట్స్ లో గోల్డెన్ వెబినార్. సో 5 మినిట్స్ లో ఇక్కడ మనకి ఈ క్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చింది. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఒక 39 to 40 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 40 పాయింట్స్ టార్గెట్. యాక్చువల్గా అయితే ఇమ్మీడియట్ గా అయితే రాలేదండి. యాక్చువల్గా ఇది కొంచెం ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. ఎందుకంటే కొద్దిగా కిందకి వచ్చి మనం ట్రేడ్ తీసుకున్న దగ్గర నుంచి కొద్దిగా కిందకి వచ్చి మళ్ళీ కాస్ట్ కంటే పైకే దాదాపుగా లిటిల్ బ్రదర్ వరకు వెళ్ళి, చూసారు ఇక్కడ లిటిల్ బ్రదర్ ఉంది, లిటిల్ బ్రదర్ వరకు వెళ్ళి అప్పుడు వచ్చింది. సో ఇమీడియట్ గా అయితే రాలేదు, కొంత ఇబ్బంది పెట్టింది ఇది ట్రేడ్. బట్ స్టాప్ లాస్ కాదు, మీరు స్టాప్ లాస్ ఇక్కడ పెట్టారు. ఓకే, అండ్ మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. బట్ ఇది చాలా కన్ఫ్యూజింగ్ గా ఉందండి. మీరు ఇదే లెవెల్ ఉంచేస్తే యాక్చువల్గా స్వింగ్ హై టు స్వింగ్ లో ఈ లెవెల్ ఉంచుకున్నారనుకోండి, ఎందుకంటే దీనికంటే హై లేదు, దీనికంటే లో లేదు. సో ఈ లెవెల్ ఎప్పుడైతే ఉంచుకున్నారో మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇది రెసిస్టెన్స్ జోను, ఇక్కడ లిటిల్ బ్రదర్ ఉన్నాడు. సో మార్కెట్ ఈ రెండిటి మధ్యన తిరగడానికి అవకాశం ఉంది అని మీకు ఒక చిన్న క్లారిటీ వచ్చేయాలి. ఎందుకంటే ఇది రెసిస్టెన్స్ జోన్ కదా, దీన్ని క్రాస్ అయ్యి వెళ్ళాలి అంటే రెసిస్టెన్స్ జోన్ ని క్రాస్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అవుతుంది. సో కావాలనుకుంటే మీరు ఇక్కడ తీసుకోవచ్చు అప్ టు మళ్ళీ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు. బట్ అలా జరగలేదు, కన్సాలిడేట్ అయ్యింది. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగింది అనేది చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ 1 డే టైం ఫ్రేమ్ చూస్తే ఇది కూడా స్టిల్ బేరిష్ గా ఉందండి. ఈ లెవెల్స్ కూడా మనం మాట్లాడుకున్న లెవెల్స్, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే దీనికి ఇక్కడ తప్ప దీనికి సపోర్ట్ లేదు అని మనం లాస్ట్ 10 to 15 డేస్ నుంచి మాట్లాడుకుంటున్నాము. సో మార్కెట్ కిందకి రావడానికి చూస్తుంది. ఈ రోజు నిఫ్టీ కంటే కూడా బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఎక్కువ కరెక్ట్ అయిందండి. చూద్దాం, చూడండి. ఫస్ట్ 5 మినిట్స్ లో చూస్తే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్. బట్ ఈ క్యాండిల్ లో మనకి యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1, 2, 3 3 కూడా ఎంట్రీ లేదు, ఇక్కడ ఎంట్రీ లేదండి. ఓకే, సో సెకండ్ క్యాండిల్ లో ఎంట్రీ ఉంది. సో ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది అంటే దీనికంటే ఉన్న లో ఇది, బట్ ఇక్కడ మనకి లెవెల్ ఉండదు చూడండి. ఎందుకంటే స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే ఇది ఆల్రెడీ సపోర్ట్ జోన్ ని కూడా క్రాస్ చేసి వచ్చేసింది. సో ఈ లెవెల్ కాదు. సో దీనికంటే ఉన్న హై ఏది, మనకి ఇక్కడ 3 జోన్స్ కావాలండి, ఎక్స్టెన్షన్ వేసుకోవాలి. సో దీనికంటే ఉన్న హై ఇది కాబట్టి స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై అన్నిటికంటే హై ఉండాలి కదా. దీని తరువాత ఉన్న హై ఇదే ఉంది, అర్థమవుతుంది కదా మీకు. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఈ క్యాండిల్ లో ట్రేడ్ తీసుకుంటే లిటిల్ బ్రదర్ కి పైన ఒక 120 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 160 పాయింట్స్ టార్గెట్ వచ్చింది. హ్యాపీగా టార్గెట్ ని హిట్ అయింది. అండ్ సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు ఇది వచ్చిందండి. నిఫ్టీ రాలేదు, యాక్చువల్గా నిఫ్టీ రాలేదు, బట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చింది 350 పాయింట్స్ అండి.
బ్యాంక్ నిఫ్టీ ఎక్స్ట్రాడినరీ తెలుసా నిజంగా. ఇది నేను హోల్డ్ చేశానండి. ఇక్కడ కొంత క్వాంటిటీ తీసేసాను, ఇక్కడ వరకు హాఫ్ క్వాంటిటీ నేను హోల్డ్ చేశాను. ఎందుకంటే నాకు ఈ క్యాండిల్ మళ్ళీ రివర్స్ లో వెళ్ళి క్లోజ్ అయితే తీసేద్దాం అనుకున్నా, బట్ ఇది క్రాస్ చేసి క్లోజ్ అయింది. నేను అప్ టు నెక్స్ట్ 3 క్యాండిల్స్ హోల్డ్ చేశాను అప్ టు 350 పాయింట్స్ అండి. ఇది స్పాట్ లో, ఆప్షన్స్ లో 350 పాయింట్స్ కాదు, స్పాట్ లో 350 పాయింట్స్. సో ఆప్షన్స్ లో యూ కెన్ క్యాలిక్యులేట్ ఇట్. ఓకే, అండ్ స్లైట్ గా పైకి వెళ్ళింది. ఇక్కడ మళ్ళీ మనం బుల్లిష్ ఎంట్రీ తీసుకోకూడదు, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద బేరిష్ ఎంట్రీ. ఎందుకు 15 మినిట్స్ ఆల్రెడీ జోన్ అంతా బేరిష్ గా ఉంది. సో దేనికి వెళ్తుందండి, ఇది కిందకి వచ్చి పైకి వెళ్ళి మళ్ళీ కిందకి రావడానికి ఒక క్యాండిల్ ఇస్తుంది. సో ఈ క్యాండిల్ లో మళ్ళీ ఎంట్రీ తీసుకోండి. సరే, ఇక్కడ చాలా క్యాండిల్స్ ఉన్నాయి కదండి, ఈ క్యాండిల్ లోనే తీసుకోమని ఎందుకు చెప్తున్నారు అని ఎవరికైనా డౌట్ వస్తే ప్రిఫరెన్స్ 1 కన్ఫర్మ్ చెయ్యాలండి. యాక్చువల్గా ఈ క్యాండిల్ లో కూడా ప్రిఫరెన్స్ 1 కన్ఫర్మ్ చేసింది చూసారా, బట్ రాలేదు, పైకి వెళ్ళింది, బట్ స్టాప్ లాస్ కూడా కాదు. ఎలా కాదని నేను అంటున్నాను అంటే ఒకసారి చూడండి, మనకి ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చింది అనుకోండి, ఈ క్యాండిల్ ఎంట్రీ ఇస్తే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే, మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మనం 0 జోన్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అంటే 100 పాయింట్స్ స్టాప్ లాస్, 300 పాయింట్స్ టార్గెట్. ఇక్కడికి రావాలండి, ఇక్కడే ఉంది టార్గెట్. ఇది తప్ప దీనికి సపోర్ట్ లేదు. బట్ ఎప్పుడు లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసి కిందకు వచ్చినప్పుడు డోంట్ ఫర్గెట్ ద మాస్టర్ ఇన్ ఫిబొనాచి అన్నిటికంటే తోపండి. సో మాస్టర్ ఇన్ ఫిబొనాచిని మర్చిపోద్దు. మళ్ళీ ఈ క్యాండిల్లో తీసుకున్నా సరే చిన్న ప్రాఫిట్ వచ్చిన తర్వాత దాదాపుగా హాఫ్ అన్ అవర్ కంటే పైన 40 మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేసేసింది, రాలేదు. బికాస్ లిటిల్ బ్రదర్ ఉన్నాడు. వీడు లిటిల్ బ్రదరే కదండి, లిటిల్ బ్రదర్ కిందకి రానివ్వలేదు, మార్కెట్ని హోల్డ్ చేశాడండి. సో ఏం చేయాలి, ఇంతసేపు మీరు ఉండరు. యాక్చువల్గా 40 మినిట్స్ ఉంటామండి మనం ట్రేడ్లో, ఉండనవసరం లేదు. సో ఐదర్ చిన్న ప్రాఫిట్ తో కానీ లేదా కాస్ట్ టు కాస్ట్ కానీ, ఎందుకంటే మీరు ఈ క్యాండిల్ లో తీసుకున్నారు. సో కాస్ట్ టు కాస్ట్ కూడా తీసేయచ్చు. మీకు చాలా అవకాశం ఇచ్చింది, 40 to 50 మినిట్స్ అవకాశం ఇచ్చిందండి మార్కెట్. మీరు ఇక్కడ ఎగ్జిట్ అయిపోండి బాబు, నాకు స్ట్రెంత్ లేదు కిందకి వెళ్ళడానికి అని. సో మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఈ క్యాండిల్ లో మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే, మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే స్వింగ్ లోలో ఇక్కడ ఒక 102 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 200 to 230 పాయింట్స్ టార్గెట్ వెళ్ళిందండి. బ్యాక్ టు బ్యాక్ ఎలా అయితే నిఫ్టీ వెళ్ళిందో అలాగే సేమ్ 230 పాయింట్స్ ఇచ్చింది ఇది కూడా. సో ఇక్కడ ఆల్రెడీ 300 పాయింట్స్, ఇక్కడ మళ్ళీ 200 పాయింట్స్, ఓవరాల్ గా 500 పాయింట్స్ ఇచ్చిందండి ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ. సో విత్ అవర్ టెక్నికల్స్, మన టెక్నికల్స్ తో. సో మరి ఎవరు ఏ స్ట్రాటజీ ఫాలో అవుతారనేది నాకైతే తెలియదు, కానీ మన స్ట్రాటజీ మాత్రం ఎక్స్ట్రాడినరీగా వర్క్ అవుతుందండి. ఇంకా దాంట్లో మళ్ళీ తిరుగులేదు. సో మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు యాక్చువల్గా ఇక్కడ కూడా చిన్న ఎంట్రీ ఇచ్చింది, బట్ కన్ఫ్యూజ్ చేసింది. ఎలా అండి, స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే మీకు నిఫ్టీలో చెప్పాను కదా సేమ్, ఇది రెసిస్టెన్స్ జోన్ అండ్ ఇది లిటిల్ బ్రదర్ కదా. సో మార్కెట్ రెసిస్టెన్స్ జోన్ కి వెళ్ళింది, కిందకి రావడానికి ట్రై చేసినప్పుడు అప్ టు లిటిల్ బ్రదర్, మళ్ళీ రెసిస్టెన్స్ జోన్, మళ్ళీ లిటిల్ బ్రదర్, అంటే రాలేదు, క్లోజింగ్ లో హోల్డ్ చేసిందండి. బట్ ఇక్కడ మీరు ఇన్ ఫ్యూచర్ లో కూడా మీరు ఏం చేస్తారంటే, వన్స్ ఒక్కసారి రెసిస్టెన్స్ జోన్ కి వెళ్ళిన తర్వాత రెసిస్టెన్స్ జోన్ నుంచి క్రాస్ అవ్వడానికి, అగ్రెసివ్ గా క్రాస్ అవ్వడానికి వెళ్తుందా లేదా అని చూసుకోండి. లేదు అగ్రెసివ్ గా వెళ్ళడానికి చూడట్లేదు అనుకుంటే అప్పుడు మళ్ళీ లిటిల్ బ్రదర్కి వచ్చేస్తుందండి. సార్ లిటిల్ బ్రదర్ కంటే కూడా ఇలా వేసుకోకూడదా అండి, స్వింగ్ లో టు స్వింగ్ హై హ్యాపీగా వేసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఈ లెవెల్ మీకు వెయ్యడం రాకపోతే అని చెబుతున్నాను నేను, లిటిల్ బ్రదర్ చూడండి అని. ఓకే, ఐ థింక్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు రేపటి మార్కెట్లో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది అని చూద్దాము. సో ఫస్ట్ నిఫ్టీలో చూద్దాము. సో ఫస్ట్ నిఫ్టీలో చూస్తే ఫ్లాట్ లో కానీ, గ్యాప్ అప్ లో కానీ, గ్యాప్ డౌన్ లో కానీ ఒక మంచి రెడ్ క్యాండిల్ పడ్డదనుకోండి, ఫస్ట్ ఉన్న లెవెల్ వచ్చి స్వింగ్ లో టు స్వింగ్ హై అండి. ఇదే లెవెల్ ఉంది, చిన్న లెవెల్ ఉంది, చాలా చిన్న లెవెల్. సో ఫస్ట్ క్యాండిల్ గనుక ఈ సపోర్ట్ జోన్ ని క్రాస్ చేసుకుంటూ ఒక మంచి రెడ్ క్యాండిల్ పడితే అప్పుడు ఈ లెవెల్ తీసేసి స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై ఈ లెవెల్ వేసుకోండి. సో మూవ్ అవ్వడానికి స్పేస్ ఉంటుంది. అండ్ ఈ రోజు లో ఏదైతే ఉందో ఆ లో దగ్గరికి సపోర్ట్ జోన్ అనేది వస్తుంది. సో అప్ టు ఇంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఏది ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అయితే. కొంతమందికి ఏం డౌట్ అంటే, సార్ ఇక్కడ జరిగినప్పుడు తర్వాత ఏం చేయాలి అని. సో కొన్ని క్యాండిల్స్ జరిగిన తర్వాత ఇంకా మళ్ళీ నేను చెప్పవసరం లేదు, కొన్ని క్యాండిల్స్ జరిగిన తర్వాత అక్కడి నుంచి మీరు ప్రైస్ యాక్షన్ అనేది చూసుకోవాలి. స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకోవడం, మీకు మార్కెట్ ఎటు మూవ్ అవడానికి అవకాశం ఉంది, అక్కడి నుంచి రీట్రేస్మెంట్ వేయాలా,
అండ్ ఎక్స్టెన్షన్ వేయాలా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు నేను పోసగుచ్చినట్లు చెప్పానండి మాస్టర్ అండ్ ఫిబొనాచిలో. సో దానికి తగ్గట్టుగా వెళ్ళిపోవాలి. మీకు కొన్ని క్యాండిల్స్ ఆ డేలో కొన్ని క్యాండిల్స్ వచ్చిన తర్వాత ఆ క్యాండిల్స్ ని బట్టి అది ఎటు వెళ్ళడానికి ట్రై చేస్తుంది, ప్రిఫరెన్స్ 1 చెబుతుంది ఎటు వెళ్తుందో. సో దాన్ని బట్టి మీరు నెక్స్ట్ టార్గెట్ అనేది మీరు ఫిక్స్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫ్లాట్ లో గానీ గ్యాప్ అప్ లో గానీ గ్యాప్ డౌన్ లో గానీ ఒక బుల్లిష్ క్యాండిల్ వేసింది అనుకోండి 15 minutes లో, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో ఇది తీసుకోండి. సో ఫస్ట్ ఉన్న రెసిస్టెన్స్ అయితే ఇదండి. సో లిటిల్ బెదర్ ని క్రాస్ చేసి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వేసి రెసిస్టెన్స్ జోన్ లో కూడా ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి, రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితేనండి కొంచెం మూవ్ అవ్వడానికి మనం స్పేస్ ఇవ్వాలి. ఎంతవరకు? ఈ హై తీసేసుకోండి, స్వింగ్ హై టు స్వింగ్ లో. సో అప్ టు ఇంతవరకు వస్తుందండి. సో ఫస్ట్ చిన్న జోనే చూసుకోండి, తరువాత పెద్ద జోన్. ఓకే, బికాస్ ఒకసారి 1 hour చూడండి, 1 hour ఆల్రెడీ బేరిష్ గా ఉంది. మీకు ఆల్రెడీ నేను ఇక్కడ చెప్పాను, శుక్రవారం మార్కెట్ అప్పుడు చెప్పాను, మీకు గుర్తుందా? బ్యాండ్స్ దూరంగా ఉన్నాయండి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బ్యాండ్స్ అనేవి దగ్గరికి రావాలి. ఇవాళ క్లోజింగ్ లో అదే ట్రై చేస్తుందండి, బ్యాండ్స్ ని దగ్గరికి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. సో ఇక్కడ నుంచి కొంచెం కన్సాలిడేషన్ ఆర్ బుల్లిష్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను నిఫ్టీలో 1 hour లోనండి, 1 hour ఓన్లీ. మళ్ళీ ఇక్కడ 5 minutes లో బుల్లిష్ అన్నాను కదా అని పొద్దుటే తెల్లవారుజామునే లేచి మీరు సిఏ కొని పెట్టుకోవద్దు. ఓకే, యాజ్ పర్ ద ప్రైజ్ యాక్షన్ ఓన్లీ, యాజ్ పర్ ద టెక్నికల్స్ ఓన్లీ. మీకు ఏదైతే మన టెక్నికల్స్ చెప్పాయో ఆ టెక్నికల్స్ ప్రకారం వెళ్ళండి అంతే. సో బుల్లిష్ ఎంట్రీ చూపించిందా బుల్లిష్ ఎంట్రీ, అదర్వైజ్ బేరిష్ ఎంట్రీ చూపిస్తే బేరిష్ ఎంట్రీ. ఏదీ లేదు, కన్సాలిడేషన్ లో ఉంది మార్కెట్. కన్సాలిడేషన్ ఎలా చూడాలో కూడా చెప్పాను, లైక్ దిస్. డబుల్ ఇంజిన్ బేరిష్ గా ఉంటుంది, ప్రిఫరెన్స్ 1 బుల్లిష్ గా ఉంటుంది. రెండు డైరెక్షన్ లో ఉన్నాయంటే సైడ్ వేస్. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ చూస్తే సో ఫ్లాట్ లో గానీ గ్యాప్ అప్ లో గానీ గ్యాప్ డౌన్ లో గానీ ఒక మంచి రెడ్ క్యాండిల్ పడ్డదనుకోండి, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై ఈ లెవెల్ తీసుకోండి, అప్ టు సపోర్ట్ జోన్ ఇంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ రోజు ఎక్కడైతే సపోర్ట్ మార్కెట్ ఆగిందో అక్కడ వరకు రావడానికి అవకాశం ఉంటుందండి. ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్, అది కూడా లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసి కిందకు వస్తే అప్ టు సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ వేస్తే స్ట్రాంగెస్ట్ సపోర్ట్. బట్ ఐ డిడెంట్ థింక్, నేను అలా అయితే అవ్వదని అనుకుంటున్నాను. యాక్చువల్ గా మార్కెట్ ఫార్మేషన్ చూసారా మీరు, ఒక హై నుంచి లోకి వచ్చింది, లో నుంచి హై, మళ్ళీ దీనికంటే లో క్రియేట్ చేసింది, మళ్ళీ హై, మళ్ళీ దీనికంటే లో క్రియేట్ చేసింది చూసారా. సో మళ్ళీ పైకి వెళ్ళింది. సో రేపు దీనికంటే లో క్రియేట్ చేస్తే మాత్రం కొంచెం ఇబ్బందేనండి. యాక్చువల్గా లోయర్ లో లోయర్ హై, లోయర్ లో లోయర్ హై, లోయర్ లో లోయర్ హై. సో రేపు మార్కెట్ ఇక్కడ ఆగుతుంది అనుకుంటున్నాను డెఫినెట్ గా. సో ఆగితే వెల్ అండ్ గుడ్, ఒకవేళ లేదు దీన్ని కూడా క్రాస్ చేసి కిందకు వచ్చిందంటే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అండి. ఇక్కడ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఉంది కదా, సో స్ట్రాంగెస్ట్ సపోర్ట్ నుంచి కొద్దిగా ఇలా వచ్చి రివర్స్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే, ఇన్ కేస్ బేరిష్ అయితే. లేదు బుల్లిష్ గా ఉంది సార్ మార్కెట్ అంటే ఫ్లాట్ లో కానీ గ్యాప్ అప్ లో కానీ గ్యాప్ డౌన్ లో కానీ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి, ఫస్ట్ ఈ లెవెల్ తీసుకోండి, స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే ఇమ్మీడియట్ గా మీకు సపోర్ట్ అనేది ఉంది, ఇక్కడే ఉంది. సో ఇక్కడ ఈ సపోర్ట్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే మధ్యలో దాకా రావాలండి, ఇలా కాదు. మధ్యలో దాకా వెళ్ళి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు ఈ జోన్ అనేది తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేసుకోండి. సో మూవ్ అవ్వడానికి మీరు స్పేస్ ఇస్తున్నారు. సో అప్ టు ఇంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది మార్కెట్. ఓకే, సో ఐ థింక్ మీకు లెవెల్స్ క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈరోజు చాలా మంది చాలా మంచి ప్రాఫిట్స్ తీశారు. సో మీరు వేటిలో ప్రాఫిట్స్ తీశారు అనేది, ఒకవేళ ఇన్ కేస్ స్టాప్ లాస్ కొట్టినా సరే అది కూడా చెప్పండి. మీరు ఏ ట్రేడ్స్ చేశారు, ఎక్కడ స్టాప్ లాస్ కొట్టింది, ఎక్కడ ప్రాఫిట్ వచ్చింది, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ROI ప్రాఫిట్ లో ఉన్నారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.